ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల దాఖలు నిన్నటితో ముగిసింది. కాకినాడ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు పోటీ పడి మరీ నామినేషన్లు దాఖలు చేశారు. 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గానికి కలిపి 234 మంది నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాలకు 202 మంది, పార్లమెంటు స్థానాలకు 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాల్లో కాకినాడ సిటీ నియోజకవర్గానికి 32 మంది అత్యధికంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పిఠాపురం నుండి 28 మంది నామినేషన్ దాఖలు చేశారు. వీటిని వాళ్ళ అధికారులు పరిశీలించి డూప్లికేట్ నామినేషన్లను తిరస్కరిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలో అయితే కనుక నామినేషన్లు గట్టడం పూర్తయింది. కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, అలాగే కాకినాడ 1 ఎంపీ స్థానానికి సంబంధించి అభ్యర్థులు అయితే నామినేషన్లు దాఖలు చేశారు. టోటల్గా అసెంబ్లీకి సంబంధించి 202 మంది, పార్లమెంట్కి సంబంధించి 32 మంది అభ్యర్థులు అయితే నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, అలాగే వైసీపీ కావచ్చు, చివరికి కాంగ్రెస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాలకి కూడా నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. టోటల్గా చూస్తే కాకినాడ జిల్లాలో అయితే 202 మంది అసెంబ్లీకి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రధానంగా కాకినాడ సిటీకి సంబంధించి 32 మంది అత్యధికంగా కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పిఠాపురం నుంచి కూడా 28 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పిఠాపురం చూస్తే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే జనసేన నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, అక్కడ వైసీపీ నుంచి అయితే కనుక వంగ గీత నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడ పార్లమెంటుకి సంబంధించి వైసీపీ నుంచి చల్మలశెట్టి సునీల్ అయితే కనుక నామినేషన్ వేయగా, ఆ ఉమ్మడి అభ్యర్థిగా అటు జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి అయితే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయితే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. టోటల్గా చూస్తే 202 మంది అభ్యర్థులు చూస్తే తుని నుంచి అయితే 22 మంది దాఖలు చేయగా, అలాగే ప్రత్తిపాడు నుంచి అయితే 23 మంది, పిఠాపురం నుంచి 28 మంది, కాకినాడ రూరల్ నుంచి 26 మంది, పెద్దాపురం నుంచి 16 మంది, జగ్గంపేట నుంచి 23 మంది అభ్యర్థులు అయితే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు స్క్రూటినీకి సంబంధించి కలెక్టర్ ఈ స్క్రూటినీ చేయనున్నారు. ఈలోపు ఎంతమంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయనేది 3 గంటల తర్వాత అయితే తేలుతుంది. దాని తర్వాత అయితే ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనే తేలే అవకాశం ఉంది. టోటల్గా చూస్తే కాకినాడ పార్లమెంటుకి సంబంధించి, అలాగే కాకినాడ జిల్లాకి సంబంధించి 202 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 32 మంది ఎంపీ అభ్యర్థులు అయితే పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే హోరాహోరీగా జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఉదయం అంతా కూడా మంతనాలు చేసుకుని సాయంత్రం తర్వాత భారీగా అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. ఇటు అధికార వైసీపీతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు కూడా ప్రధానంగా అన్ని నగరాలని, అలాగే గ్రామాల్లో కూడా చుట్టుముడుతూ ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని గెలుపొందే దానికోసం ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. మరి సాయంత్రం లోపు, మధ్యాహ్నం 3 గంటల లోపు ఎంతమంది అభ్యర్థుల నామినేషన్లు కరెక్ట్గా ఉన్నాయనేది స్క్రూటిలో తేలే అవకాశం అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.